బ్రేకింగ్ న్యూస్. లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురికి సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ విచారణకు రావాలని ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ ముగ్గురు విచారణకు వస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు, హైకోర్టులోనూ వీరికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. కాకపోవడంతో నేడు విచారణకు హాజరు కావాలని ముగ్గురి నివాసాల్లో నోటీసులు ఇచ్చింది సిట్ అధికారులు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ రోజు సిట్ విచారణకు మరి ముగ్గురు హాజరవుతున్నారు. ఇప్పటివరకు ఏదైనా అప్డేట్ వచ్చిందా? తాజా సమాచారం ఏంటి? అఖిల, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కామ్లో సిట్టు దూకుడు పెంచింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా మాజీ సీఎం జగన్కి ఓఎస్డీగా, అలాగే స్పెషల్ సెక్రటరీగా ఉన్న, అలాగే భారతిరెడ్డికి సంబంధించి కూడా కంపెనీలో డైరెక్టర్గా ఉన్న వ్యక్తికి సంబంధించి ముగ్గురు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఈ ముగ్గురికి ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో 2 సార్లు చొప్పున ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిన పరిస్థితి కనిపించింది. ఈ నెల 11న విచారణకు రావాలని చెప్పి 2 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళి నోటీస్ ఇచ్చారు. అయితే ఈ ముగ్గురు కూడా ఈరోజు విచారణకి హాజరు కావటం లేదని కూడా తెలిసింది. దీనికి సంబంధించి వారు ఇచ్చిన ఏదైతే సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులు వారికి ఇంకా చేరలేదంటే వారి నివాసాల్లో నోటీసులు ఇచ్చారు. కానీ ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు వ్యక్తులు అజ్ఞాతలో ఉన్న నేపథ్యంలో వీరికి సంబంధించి ఎటువంటి సమాచారం అంటే కాంట్రాక్ట్స్ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో వారు ఈరోజు విచారణకు వస్తారా లేదా అనేది ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది. వాస్తవానికి 10 గంటలకల్లా సిట్ కార్యాలయం విచారణకు రావాలని చెప్పి అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అంటే ఇప్పటికే 10 గంటలైంది. నిజంగా విచారణకు వచ్చేవాళ్ళది గతంలో వచ్చిన వారంతా కూడా అరగంట గంట ముందుగానే విచారణకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కూడా ఈ ముగ్గురు కూడా ఈరోజు విచారణకు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఎల్లుండి 13వ తేదీన సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి మరొకసారి విచారణ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వారు విచారణకు హాజరవుతారా, లేకపోతే సుప్రీంకోర్టులో ఉపశమనం కలిగిస్తే కనుక అప్పటిదాకా వేచి చూస్తారా, లేకపోతే మరొక వైపు పోలీసులు అయితే మాత్రం వీరి ముగ్గురు కోసం ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. మరి ఎక్కడున్నారు ఏంటి అనేది ఆసుకు తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముగ్గురు కూడా ఈరోజు విచారణకు డుమ్మా కొడుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అఖిల, ఎస్ శివ, అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదంటున్నారు వారి వద్ద నుంచి. అయితే ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే వారి న్యాయవాదుల ద్వారా అయినా సిట్కి ఏదైనా సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అలాంటిది ఏమైనా వచ్చిందా? ఒకవేళ సమాచారం లేకపోతే సిట్ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా విచారణకు సహకరించట్లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు కూడా సిట్టు చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే విచారణకు రమ్మని చెప్పి ఒక్కొక్కరికి 2 సార్లు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు విచారణకు రాలేదు. కాబట్టి మరొకసారి విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇస్తారు. దీంతో పాటుగా ఇటు హైకోర్టులో ఇటు సుప్రీంకోర్టులో వీరి ముగ్గురికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలో తదుపరి విచారణ చేస్తామని చెప్పి 13వ తేదీకి వాయిదా వేసింది. కాబట్టి సో 13వ తేదీ నాటి ఖచ్చితంగా ఇటు సుప్రీంకోర్టులో ఇటు హైకోర్టులో 2 చోట్ల కూడా సిట్ అధికారులు విచారణకు సహకరించట్లేదు. తాము నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కావటం లేదు. ఇటువంటి వ్యక్తులకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పి సిట్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదన వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా సిట్ ఈరోజు విచారణకు రాకపోతే మరొకసారి విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, ఏ శివ, అయితే ఏదైతే బెయిల్ కోసం వెయిట్ చేస్తున్నారో మరి ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వీరు ఎక్కడున్నారనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరి దీనికి సంబంధించి కూడా వాళ్ళకి ఏమైనా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా ఎక్కడికి వెళ్ళిపోకుండా? ఇప్పటికే ప్రస్తుతానికి చూసుకుంటే విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు. అరెస్ట్ చేస్తారనే భయంతో ముందస్తుగా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ ఇస్తున్నారు. అక్కడ కూడా బెయిల్ పిటిషన్స్ డిస్మిస్ అయినాయి. కానీ ముందస్తు ఉపశమనం కలిగించలేము, కానీ తదుపరి విచారణ 13వ తేదీ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో సుప్రీంకోర్టు కూడా వీరికి ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఇక మరొక వైపు చూసుకుంటే వారి న్యాయవాదుల నుంచి కానీ లేకపోతే వారి వ్యక్తిగతంగా కానీ ఎటువంటి సమాచారాన్ని కూడా సిట్ అధికారులకు ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఈరోజు కనుక విచారణకు వచ్చే అవకాశాలు లేవు, విచారణకు వస్తారని చెప్పి సిట్ అధికారులకు కూడా సమాచారం లేదు. కాబట్టి ఈరోజు విచారణకు రాకపోతే రేపు మరొకసారి సిట్ అధికారులు తిరిగి ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.